నిన్న అయితే ఎక్స్‌పెక్ట్ చేషిర్రు అంటే మాట్లాడతారేమోనని ఎక్స్‌పెక్ట్ చేషిర్రు. కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఏమంటుర్రంటే మీరు ఇట్లా చిల్లర చిల్లర వ్యవహారం చేస్తే మీకే నష్టము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మీదనే 1,00,000 ఉద్యోగాలు మేము ఆల్రెడీ 40,000 ఉద్యోగాలు భర్తీ చేసినాము. ఇంకా 60,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అని చెప్పేసి నిన్న అక్కడ చెప్పడం జరుగుతా ఉన్నది. ఏం చెప్తారు? ఇక్కడ చిల్లర చిల్లర చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి వారే చెప్పడం జరిగింది. తర్వాత మా ఉద్యోగ నోటిఫికేషన్ మాకు ఎక్కడ అని చెప్పేసి అంటే ఇప్పుడు వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలని పెద్ద ప్రయాస ఉంటుంది. ఇటు ఎమ్మెల్సీ గారిని గెలిచినా, మంత్రులను గెలిచినా, ఎవరిని గెలిచినా సీఎం రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని కల్పించట్లేదు. అయితే మేము ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళామంటే మొన్న వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయాన్ని చెప్పడం జరిగింది. ఒక్క పోలీసు కూడా ఉండడు, ఎవరైనా సరే రావచ్చు, వాళ్ళ నిరసన తెలిపోవచ్చు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మేము ఆ హామీతోటి పోయినాం. ఇక్కడ ఇంకోటి మేము ఏమనుకున్నామంటే ఒక 10 మందికో 15 మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించి నిరుద్యోగుల సమస్యలు అంటే డైరెక్ట్ రేవంత్ రెడ్డి టు నిరుద్యోగులు మధ్యలో చిన్న డిబేట్ లాగా ఉంటుంది అని చెప్పేసి మేము అట్లా ఎక్స్పెక్ట్ పోయినాం. కానీ ఇక్కడ చర్చించి మా సమస్యల గురించి తెలుసు. అవునవును, రైట్. మేము అలానే ఎక్స్పెక్ట్ చేసిపోయినాం. అంటే చర్చించి మా సమస్యలు ఏమో తెలుసుకొని ఒక 2-3 సమస్యలు, ఒక 4-10 సమస్యలు రాసుకున్న తర్వాత ఒక కమిటీ చేసి మాకేం కావాలో తర్వాత ఆ విధంగా ప్రణాళిక రచిస్తారని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అడుగడుగునా పోలీసులు ఉన్నారు, ఎక్కడికక్కడ కంచెలేసి మా నిరుద్యోగుల మిత్రులు నన్ను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మేము ప్రధాన డిమాండ్, మా మెయిన్ డిమాండ్ ఏంటంటే సుమారు 2 సంవత్సరాల నుంచి మీరు కూడా మీడియా వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇక్కడ మేము అడిగేది ఏంటంటే మేము సరే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మా నిరుద్యోగ మిత్రులు కూడా చేస్తూ ఉన్నారు. మెయిన్ మా ఉద్యోగ నోటిఫికేషన్ మాకు కావాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు అయితేనేమి, మీ ప్రియాంక గాంధీ గారు అయితేనేమి, సరూనా యూత్ డిక్లరేషన్లో మీ ప్రియాంక గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది, సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు 20,000 ఉద్యోగాలు భర్తీ కూడా చేయలేదు. ఇక్కడ మేము అడిగేది ఏంటంటే అసలు ఫస్ట్ మీరు ఉద్యోగాలు భర్తీ చేసే ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? కనీసం మీరు ఎన్ని ఉద్యోగాలు ఎన్నో తెలుసుకున్నారా? లేదంటే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందా? లేదంటే ఒక 2 నెలలు 3 నెలలు వేస్తారా? మాకు ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ ఇస్తారో ఎవరో చెప్పకుండా నిరుద్యోగులు నైరాశ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నిరుద్యోగులు. ఇప్పటికే హాస్టల్ రెంట్లు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, కోచింగ్ ఫీజులు కట్టలేక, తినక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నిరుద్యోగ అభ్యర్థులు. ఇటు దిల్సుఖ్నగర్లో కానీ, చిక్కడపల్లిలో కానీ చాలామంది హైదరాబాద్ మొత్తం నిరుద్యోగులు ఉండడం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మా మెయిన్ డిమాండ్ ఒకటే, ఇక్కడ మీరు ఇస్తారో ఏదో చెప్పండి. మీరు ఉద్యోగ నోటిఫికేషన్ త్వరలో ఇస్తామంటే మేము చదువుకున్న హ్యాపీగా ప్రశాంతంగా. లేదు ఇంకా లేట్ అవుతుందంటే కొంచెం మా మధ్యతరగతి బతుకులు ఇబ్బంది ఉన్నాయి కాబట్టి మేబీ ఏదో ప్రైవేట్ జాబ్ చూసుకోవడం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఏదో వేరే పని చేసుకునే ప్రయత్నం చేస్తాం. దయచేసి ఇట్లా నిరుద్యోగులు మబ్బ పెట్టద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏం చెప్పబోతున్నారు ఫర్దర్గా? ఇప్పుడు ఎలక్షన్ ఉన్న సందర్భంగా కాకుండా ఏమైనా చేయబోతున్నారు? నెక్స్ట్ ఏమన్నా కార్యాచరణ లాగా ఏమైనా ఉందా? ఈ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి మీ నిరుద్యోగులను వాడుకొని ఏ విధంగా మమ్మల్ని ఊరు బస్సు యాత్ర అని చెప్పి తిప్పించి అయ్యావా కాలు మొక్కించి ఏ విధంగా మీరు గెలిచిన తర్వాత నిరుద్యోగులు మర్చిపోయారో, ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్లో కొంతమంది మన నిరుద్యోగ మిత్రులు కూడా వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా నామినేషన్ వేసి అరళి పోటీలో ఉన్నారు కాబట్టి నిరుద్యోగ మిత్రులను గెలవాల్సిన మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆ రోజు వీళ్ళని గెలిపిస్తే ఈరోజు ఇబ్బంది పెట్టారు కాబట్టి కనీసం ఈ విధంగా అయినా సరే నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ విధంగా ఉండదో, నిరుద్యోగులతో కోక్కుంటే ఏ విధంగా ఉండదో కాంగ్రెస్ ప్రభుత్వం తెలవాలని చెప్పేసి కూడా మా మిత్రులు కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారని చెప్పేసి కొడతా ఉన్నాం. ఇక్కడ మేము అల్టిమేట్గా ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, నిప్పుతోనే కోక్కున్నా పర్లేదు కానీ నిరుద్యోగులను మాత్రం కోక్కోకండి. ఎందుకంటే గతంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు గతంలో నిరుద్యోగులు అన్యాయం చేశారని చెప్పేసి వాళ్ళని ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టినాం. మీకు కూడా త్వరలోనే అదే గతి పడుతుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ నిరుద్యోగుల అగ్రహ జ్వాలలు మీకు తగులుతూ ఉన్నాయి, నిరుద్యోగ నిరసనతగా మీకు తగులుతుంది. ఎందుకంటే ఇంతమంది సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఒక్కసారి హైదరాబాద్ మీద పడితే మరొకసారి నేపాల్లో ఏ విధంగా అయితే జంజీ జరిగిందో ఆ విధంగా కూడా హైదరాబాద్ మొత్తం కూడా నిరుద్యోగులు అందరూ ఒకసారి వచ్చి కూర్చుంటే మీ ప్రభుత్వం ఉండదు, మీ సెక్రటరీ ఉండదు, ఏది ఉండదు అని చెప్పేసి కూడా మేము ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మా మెయిన్ డిమాండ్ ఒకటే ఏంటంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు ఇప్పటికే 2 సార్లు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి పెట్టారు. ఆల్రెడీ సంవత్సరం అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడదాని, సంవత్సరం అయిపోయిందని చెప్పి దాని గురించి మేము ఆ జాబ్ క్యాలెండర్ పెద్ద వర్ధంతి కూడా చేసినాం. ఆల్రెడీ 2వ సంవత్సరం కూడా దగ్గరకు వస్తుంది, 2వ వర్ధంతి కూడా చేస్తాం. కాబట్టి కనీసం డిప్యూటీ సీఎం గారు మీరైనా సరే నిరుద్యోగుల పట్ల చొరవ తీసుకొని నిరుద్యోగుల మీద కొంచెం అభిమానం ఉంటే, ఎందుకంటే మాకు మీ మీద కొంచెం నమ్మకం ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. ఎందుకంటే వారు ఎక్కడి నుంచో పార్టీ నుంచి వచ్చారు, మీరు ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు. ఆ గ్రూప్ 2 సమయంలో కూడా మీరు మాకు కొంచెం హెల్ప్ చేశారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కాకపోయినా బట్టి విక్రమార్క గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి నిరుద్యోగుల గురించి ఆలోచించండి, ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయండి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ, గ్రూప్స్ కానీ, డిఎస్సీ కానీ, మిగతా ఏ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.